ఈ రోజు అయితే సండే ఫండే అనమాట. పిల్లలు అయితే కోలాటం భలే ప్రాక్టీస్ చేస్తున్నారండి. సండే వచ్చేసిందంటే మా ఇంటి కిందనేనమాట. బాగా మ్యాట్లు వేసేసుకొని ఒక 3 o'clock వచ్చేస్తారు మొత్తం అందరూ, పిల్లలందరూ కలిసేసి. అందరు కలిసి ఒక 20 మంది పిల్లల దాకా ఉంటారు. ఇంకా కొంతమంది రాలేదు, కానీ చాలా బాగా అందంగా వాళ్ళే చూసుకొని గ్రూపులు జాయిన్ అయ్యేసేది. వాళ్ళే నేర్చుకుంటున్నారు అనమాట. ముందైతే రాధా నేర్పిస్తుంది, ఇప్పుడైతే వాళ్ళే చూసేది, ఆ స్టెప్పులు అవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. ఈ అబ్బాయి వచ్చేసి ఊరి దగ్గర మంచిగా కోలాటం అంటే నేర్పిస్తాడంట. అంటే గురువు అని చెప్పిండ్రు, ఇక్కడ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. సరే పిల్లలకు కూడా నేర్పించమని చెప్పేసరికి వచ్చాడనమాట పాపము. అంటే మాకు గురువు ఎవరు లేరు కదా, మాకు మేమే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనేసి ఇక్కడ రాధా చెప్పిస్తూ ఉంటుంది ఫోన్లో చూసి మాకు బాగా. ఇక్కడ వచ్చేసి సరే తినొచ్చాడు కదా పిల్లలకు నేర్పించమనేసరికి నేర్పిస్తున్నాడు. చాలా బాగా వేస్తున్నారు స్టెప్స్ అయితే, పాపం బాగా వచ్చనమాట. పిల్లలు అయితే అంత ఫాస్ట్గా వేయలేకపోతున్నారు. చాలా బాగా ప్రాక్టీస్. సండే వచ్చేసి ఇంక ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అందరు చుట్టూ కూర్చునేసి భలే టైం పాస్ చేస్తామన్నమాట. ఫుల్ సందడి ఉంటుందండి మా లైన్లో మాత్రము. ఇప్పుడు వచ్చేసి ప్రతి ఊర్లో కూడా చిన్న పల్లెటూర్లలో కానీ ఎక్కడ చూసినా, ఒక సిటీలో కానీ టౌన్లలో కానీ మన కల్చర్ను మాత్రం భలే ఫాలో అవుతున్నారండి ప్రతి ఒక్కరు. అంటే ముందుగానైతే ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా అంత రికార్డ్ డ్యాన్స్లు అని ఏమో డ్యాన్సులు ప్రోగ్రామ్స్ అయ్యి అన్ని పెట్టించేవాళ్ళు డీజేలు. ఇప్పుడు కొంచెం తక్కువయ్యాయి నాకు తెలిసి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కోలాటం అయితే గ్రూపులో జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేయటము, కోఆర్డినేషను, అందరూ ఒకే కలర్ డ్రెస్ వేసుకొని మంచిగా వెళ్ళేసి రెడీ అయ్యేసి అందంగా వేస్తున్నారు కదా. ప్రతి ఊరికి ఎవరైనా పిలిచినా కూడా ఒక టీం లాగా ఏర్పడేది, అందరూ వెళ్ళేసి వేస్తున్నారనమాట. ఇక్కడ చూసారా అందరము ఎంత ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని చూస్తూ కూర్చున్నాం అనమాట. మేము కూడా నైట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. అంటే మార్నింగ్ కదా, సండే మాత్రమే లీవ్ ఉంటే ప్రాక్టీస్ చేస్తారు, లీవులు లేదంటే సండే మాత్రం పిల్లలందరూ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేస్తారు తినేసి. 3 గంటల నుంచి వాళ్ళ ఇష్టం అనమాట, టైమింగే ఉండదు. ఇంకా ఎంతసేపు ఎనర్జీ ఉంటే అంతసేపు ప్రాక్టీస్ చేసి ఇన్ని పాటలు కానీ నేర్చుకుంటారనమాట. మేము కూడా 2 years నుంచే స్టార్ట్ చేసామండి. అంటే మాకు గణేష దగ్గర వేయాలి అనేసి అనుకున్నాం అనమాట. ఇక్కడ రాధా నేర్పించమంటే తను నేర్పించింది. 1 year అనమాట నేర్చుకున్నవన్నీ. అంటే డైలీ ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది, టైం పాస్ అవుతుంది అనేసి అందరం కలిసినట్టు ఉంటుంది. ఈవినింగ్ నైట్ టైం అనమాట. ఒక 9 o'clock 8:30 9కి వస్తారు అందరూ. ఒక 1 hour 10-10:30 వరకు అక్కడ ఉంటారనమాట. కాసేపు కూర్చొని మాట్లాడుకునేసి బాగా అయితే కోలాటం నేర్చుకునేసి వేస్తామనండి. గణేష పండుగ వచ్చిందంటే మా లైన్ ఫుల్ నిండిపోతుంది, ప్లేస్ కూడా ఉండదు అక్కడ కూర్చోనట్టుకి, అంత ఫుల్ అయిపోతుంది, అంత సందడి ఉంటుంది అసలుకి. ప్రతి ఒక్క చోట బాగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చేసి గణేష పండుగకి డ్యాన్సులు అయ్యి చాలా తక్కువ అయ్యాయి కదా పిల్లలకి. కోలాటం అనమాట ఇప్పుడు ప్రతి ఒక్కరు అందంగా రెడీ అయ్యి కోలాటం వేయటము దేవుడి దగ్గర. ఎక్కడ చూసినా నార్మల్ సాంగ్స్ కూడా మంచి, అంటే సినిమా పాటలకు కూడా అందంగా కోలాటం నేర్చుకుంటున్నారు ప్రతి ఒక్కరు. అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఇదే కదా, కోలాటం బాగా ట్రెండింగ్ అనమాట. ఇప్పుడు చాలా అందంగా నేర్చుకొని వేస్తూ ఉన్నారు. అందరూ అయితే భలే చూస్తున్నారు అనమాట. ఇంట్రెస్ట్గా బాగా టైం పాస్ అవుతుంది అందరికీ. అలా కూర్చొని చూస్తూ ఉన్నారు వాళ్ళు వేసేదాన్ని. అబ్బాయి అయితే చాలా బాగా చెప్పిస్తున్నాడు. తినేసి సండే ఫుల్ మధ్యాహ్నం ఇంకా 3 o'clock అందరు కిందకి దిగారనమాట. ఇక్కడ సౌండ్ వచ్చేసి టేప్ పెడతారు కదా, మంచిగా అందరికీ పాట వినిపి వచ్చేస్తుంది, జోష్ వచ్చేస్తుంది. ఇంక అందరు కిందకి వచ్చి కూర్చుంటారు. ఇలా కూర్చునేసి బాగా చూస్తూ ఇంకా మేము అంటే పిల్లలు వేసినంత వరకు కూర్చుంటాము, వాళ్ళు చూసేది ఎంజాయ్ చేస్తూ. ఆ తర్వాత ఈవినింగ్ వెళ్ళి ఇంట్లో పనులు చేస్తుంటాము. ఇలా ఉంటుందన్నమాట మా లైన్లో మాత్రము. మీరందరూ ఇలాగే ప్రాక్టీస్ చేస్తున్నారా మీ లైన్లలో? ప్రతిరోజు పిల్లలందరినీ గ్యాదర్ చేసి ఇలా వేపిస్తున్నారా? ఇలా అనుకొని వేసుకున్నామంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి లైన్ మంచిగా, అంటే చాలా మంచిది కూడా కదా. ఒక టెంపుల్స్లో కానీ ఎక్కడైనా సరే ఏదన్నా అనుకున్నామంటే టెంపుల్స్కి వెళ్ళి వేయటం కానీ, మేమంతా కలిసేసి ఇంకా ఎక్కడ ఏం కానీ ఒక గణేష పండుగ మాత్రం అద్దరు కొడతామన్నమాట అక్కడ. ఇప్పుడైతే రౌండప్ చేశారు, బాగా మధ్యలో నిలబడి వేయమని చెప్పేసరికి సెంటర్కి వెళ్ళాడనమాట. సాంగ్స్ కూడా మూవీ సాంగ్స్ అన్నీ ఉన్నాయిలండి, దేవుడి పాటలు అన్నీ ఉన్నాయి, మిక్స్ అనమాట. చెప్పిస్తున్నాడు అసలు కర్ర ఎలా పట్టుకోవాలి. తను బాగా నేర్చుకొని ఉన్నాడు అనమాట అబ్బాయి. ఊరి దగ్గర చిన్న మాస్టర్ అనమాట, మాస్టర్ చెప్పిస్తాడంట బాగా. డైలీ చూస్తూ ఉంటారు, మా పక్కింటి వాళ్ళు చెప్పారనమాట ఈ అబ్బాయికి బాగా వచ్చు చెప్పిస్తాడు అనేసి. సరే పాపం రమ్మనేసరికి వచ్చేసి పిల్లలకైతే బాగా నేర్పిస్తూ ఉన్నారు. పిల్లలు ఇలా చూస్తే ఇలా పట్టేస్తారనమాట ఏదైనా కానీ. వాళ్ళకి కాస్త జోష్గానే నేర్పించమని చెప్తున్నాం మేమైతే. ఇది మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చేదే కదా. ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు కోలాటం ఇష్టపడతారండి. ప్రతి ఒక్కరికి వేయాలని ఉంటుంది కదా. కొంతమంది వేయలేరు, కొంతమంది వీళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం ఉండదు. ఏమన్నా డ్యాన్సులు అట్లాంటివి ఏమన్నా అయితే సరే, కానీ ఇలాంటి కోలాటాలంటే ఆరాంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ వేసుకోవచ్చు నేర్చుకొని. మనం ఎంత కొంత దేవుడి దగ్గర వేసినట్టు ఉంటుంది, దేవుడి పాటలకి కొన్నిటికి. ఇప్పుడైతే ఫోన్ ఓపెన్ చేస్తే చాలు
కోలాటం ఇంకా ఒకటి కానీ స్టార్ట్ చేసామంటే ఎంతమంది అండి, అసలు ఎంత టీమ్స్ అయితే ఎంతమంది టీమ్గా ఎంత బాగా నేర్చుకొని వేస్తున్నారు అసలుకి. ఇలా చూసానమాట. ఒకరోజు నైట్ అందరం కూర్చొని అనుకున్నాము మనం కూడా నేర్చుకోవచ్చు కదా అనేసి రాధాతో చర్చించామన్నమాట అందరము. సరే నేర్పిస్తానని చెప్పింది రాధా. ఆ రోజు నుంచి ప్రాక్టీస్ చేయటము బాగా వేసిన తర్వాత, అంటే గురువు అయితే లేరు కానీ గురువుని అయితే తీసుకురాలేదు. ఆ అమ్మాయి బాగా నేర్పించింది మా రాధా, మా అన్న భార్య అనమాట. చాలా బాగా నేర్పించింది. చూసి మాకు గురువు చెప్పినా కూడా అంత బాగా వేయమేమో మేము అనుకున్నాం అనమాట. నీట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఓపిక్గా ఒక్కొక్క స్టెప్ నిదానంగా ప్రతి ఒక్కరిని నిలబెట్టి ఇంత చెప్పాలన్నా కూడా అందరికీ కష్టం కదా. గురువు అయితే ఒకసారి కాకపోయినా ఒకసారి కోపం వచ్చేస్తూ ఉంది, స్టెప్ ఏదైనా తప్పేసినా కానీ కర్ర కొట్టే దాంట్లో అలాగా. ఇలా ఈ అమ్మాయి అయితే బాగా నేర్పించింది అనమాట. కొట్టిన తర్వాత అందరినీ క్లాప్స్ కొట్టమని చెప్తున్నాను నేను. మరి పిల్లలకి ఎనర్జీ కావాలి కదా, వాళ్ళు కాస్త ఎంకరేజ్ చేస్తే కదా. ఇక్కడ మా అవ్వ మా ఆడపడుచు కూర్చొని ఈ సైడ్ ఫుల్ అందరూ స్టెప్స్ అంతా ఫుల్ అయిపోయి ఉన్నాం అనమాట. పిల్లలైతే రెస్ట్ టైం అన్నట్టు కొంచెము వేసారు కదా, అలసిపోయి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. వాటర్ తాగే వాళ్ళు వాటర్ తాగుతున్నారు, జ్యూస్ తాగే వాళ్ళు జ్యూస్ తాగుతున్నారు. అంటే షాప్ కూడా కిందనే ఉంది కదా, జ్యూస్ కూడా బాగా సేల్ అవుతూ ఉంటుంది. ఇలా వేసారు అంటే జ్యూస్కి వచ్చేస్తారు ముందు. ఇక్కడ వచ్చేసి ఇంకొక అబ్బాయి వచ్చాడనమాట. ఆ అబ్బాయికి కూడా అంటే వేసేలా ఉన్నాడు, మనకైతే తెలీదు. ఆ అబ్బాయి వాళ్ళిద్దరూ నేర్పిస్తున్నారు ఇప్పుడైతే. పిల్లలకి చెప్పి వచ్చాము కానీ పెద్దవాళ్ళకి నేర్పించాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ మధ్య అంతా బాగా ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి కాస్త మాకు ఈజీగానే ఉంది. అంటే వస్తున్నాయి అన్నమాట స్టెప్స్. ఏదైనా చూపించినా కూడా కాస్త కష్టమైంది కూడా వేసేస్తున్నాం మేము కూడా. అంటే చూసిన వాళ్ళకి అబ్బా ఏముందిలే ఇంతేనా అనుకుంటాం కానీ అక్కడ వేస్తేనే తెలుస్తుందండి. అయినా ఇష్టంగా వేయాలి అనుకుంటాం కదా, ఆ కష్టం అయితే అస్సలు అనిపించదు. చెమటలు అయితే కారిపోతాయి అసలుకి, వేస్తూ ఉంటే ఫుల్ అలుపొచ్చేస్తుంది. అంటే షార్ట్లే ఉంటాయి కాబట్టి కొన్నిటికి నేర్చుకుంటాము, కొన్ని నేర్చుకునేసి అలా కాసేపు రెస్ట్ కావాలంటే ఒక 5 minutes అలా కూర్చునేసి మళ్ళీ కూర్చున్నామంటే మళ్ళీ వేయలేమనేసి ఒకేసారి అనమాట వేసేది. లాస్ట్లో 10 నిమిషాలు అలా కూర్చుని మాట్లాడుకునేసి మంచినీళ్ళు తాగేసి ఆ తర్వాత అందరం ఇంటికి వెళ్ళి బొజ్జుంటాము. అంటే త్వరగా 1 hour ముందే ఫుడ్ తినేసి ఆ పనులన్నీ ఏమన్నా ఉంటే కిచెన్లో అన్నీ చేసి పెట్టుకునేసి ఇలా కిందకు వచ్చామంటే తిన్నింది కూడా అంతా అరిగిపోతుంది కదా, నిద్ర కూడా బాగా ఎగురుతాం కాబట్టి నిద్ర కూడా మంచిగా పడుతుంది అనేసి మేమైతే కోలాటం ఇలా ప్రాక్టీస్ చేస్తామండి మా లైన్లో. మీ లైన్లో మీరు ఎంతమంది ఇలా వేస్తారు? ఒకవేళ మీరు కూడా ఇలా ఎవరైనా వేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి అలవాట్లు చేసుకుంటే మంచిదే కదా, అందరూ కలిసినట్టు ఉంటుంది, హ్యాపీగా గడిపినట్టు ఉంటుంది. పిల్లలకు మాత్రం ఓన్లీ సండే మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అంటే వాళ్ళకి స్కూల్ ఉంటుంది కదా, ఇంకా కష్టమవుతుందని ప్రతిరోజు వాళ్ళు తినేసి వాళ్ళు పడుకునేస్తారు. ఒక సండే మాత్రం వస్తారనమాట పిల్లలందరూ. నార్మల్గా ఈ మధ్య అంతా హాలిడేస్ ఉంది కదా, హాలిడేస్కి అందరూ వచ్చారు. హాలిడేస్కి ఫుల్ బాగా వేసారనమాట. సండే హాలిడేస్ అయినా సరే మేము సాటర్డే సండే వేస్తారు. నార్మల్ డేస్లో పెద్ద తక్కువేనమాట వచ్చేది. ఇప్పుడైతే సండే కంపల్సరీ వస్తారు. సండే వచ్చేసేది బాగా ప్రాక్టీస్ చేసుకునేసి 3 గంటలకు వచ్చేస్తారు. ఇలా మ్యాట్లన్నీ వాళ్ళే వేసుకునేసి నీట్గా ఇదిలించుకొని మట్టి ఏం లేకుండా కింద రాళ్ళు ఏం లేకుండా చిమ్ముకునేసి నీట్గా మ్యాట్లు వేసుకునేసి బాగా వాళ్ళే చూసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నారు. సూపర్ కదా అండి. పిల్లలు ఎలా కోలాటం వేస్తున్నారు? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే అక్కడ టేప్ సౌండ్ వస్తుంది, ఇక్కడ నా వాయిస్ ఓవర్ వస్తుంది అనమాట. లాస్ట్లో మాత్రమే తీసాను ఇది వాయిస్ ఓవర్ వచ్చేసి, అంతా ఉంచాను అనమాట. బాగున్నాయి కొన్ని సాంగ్స్, అంటే సాంగ్స్తోనే నేను కూడా మాట్లాడుతున్నాను. 2 మరి ఎలా వినిపిస్తుందో తెలియదు కానీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మాట్లాడుతూనే సౌండ్ పెట్టే మాట్లాడుతున్నాను అనమాట. కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఏదన్నా క్లారిటీ కానీ లేదు అంటే నా వాయిస్లో కానీ, ఎందుకంటే అక్కడ సౌండ్ ఉంది కదా, ఆల్రెడీ అక్కడ పాటలు వస్తుంది, టేబుల్ దగ్గర టేబుల్ రికార్డ్ పెట్టారు కాబట్టి అక్కడ, అందుకనే అంత క్లారిటీగా నా వాయిస్ అయితే వినిపించదు అనుకుంటున్నాను నేను. సరే మాట్లాడాలి, కొన్ని విషయాలు చెప్పాలి అనేసి చెప్తున్నాను. అంటే మేము మా లైన్లో మేము చేసుకునేది, మేము అందరం గ్యాదర్ అయ్యి ఎలా చేస్తాము, ఎలా ఉంటాము అనేసి ఆ విషయాలు చెప్పాలనేసి చెప్తున్నాను. మీ లైన్లో కూడా అందరు ఇలాగే ఉంటారా? కేక్ వేసి అప్పుడప్పుడు కలవటాలు మాకైతే కంపల్సరీ డైలీ నైట్ అనమాట. 1 hour అయితే టైం ఇచ్చేస్తారు. టైం అంటే గ్రూప్ ఉంటుంది కదా, మెసేజ్ పెట్టేస్తే అందరూ ఆ టయానికి వచ్చేస్తారు అనమాట. ఏదున్నా కూడా గ్రూప్లో పెట్టేస్తారు. బాయ్.